going to learn what is direction cosine and what are direction ratios. సో ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ ఐపీకి కంపల్సరీ 7 మార్క్స్ క్వశ్చన్ ఇది 1Bలో డ్యామ్ షూర్ గన్ షాట్ 7 మార్క్స్ క్వశ్చన్ ఇది. అయితే ఈ క్వశ్చన్ ఏంటి, ఎలా కనుక్కోవాలి చూద్దాం. అంటే వాడు ఏమంటున్నా అంటే ఇక్కడ ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్, ఇక్కడ చూడండి, ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ 2 lines which are connected by the relation L plus M plus N is equal to 0, ఇదొక రిలేషన్, అండ్ mn మైనస్ 2nl మైనస్ 2lm is equal to 0, ఇదొక రిలేషన్. అంటే రెండు ఈక్వేషన్లు ఇచ్చేసాడు, ఆ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసుకోమని చెప్పి వాటి యొక్క డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోమన్నాడు. చాలా ఈజీ ఇది. బట్ దీనికి బేస్ ఏంటంటే మనకి సాల్వింగ్ 2 పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్, రైట్ ఓకే. ఇప్పుడు చూడండి, అంటే ఈ రెండు సాల్వ్ చేసే ముందు ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం వేరియబుల్స్ 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఎల్ ఒక వేరియబుల్, ఎం ఒక వేరియబుల్, ఎన్ ఒక వేరియబుల్. ఎల్ ఒక వేరియబుల్, ఎం ఒక వేరియబుల్, ఎన్ ఒక వేరియబుల్. సో మనకి 3 అన్నోన్స్ ఉన్నప్పుడు 3 ఈక్వేషన్స్ ఉండాలి, కానీ ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ 0, ఇదొక ఈక్వేషన్. ఎంఎన్ మైనస్ 2nl మైనస్ 2lm ఈజ్ ఈక్వల్ 0, ఇదొక ఈక్వేషన్. కానీ ఉండే అన్నోన్స్ ఏమో 3 అన్నోన్స్ ఉన్నాయి, ఓన్లీ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, విచ్ ఈస్ నాట్ పాసిబుల్ టు సాల్వ్ అనమాట. ఓకే, మనకు 3 అన్నోన్స్ ఉన్నప్పుడు 3 ఈక్వేషన్స్ ఉండాలి, కానీ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. అయితే ఈ డైరెక్షన్ కొసైన్ కాన్సెప్ట్, డైరెక్షన్ రేషియో కాన్సెప్ట్, ఈ డీసీస్ డిఆర్స్ కాన్సెప్ట్ వాడి మనం ఎల్ వాల్యూ, ఎం వాల్యూ, ఎన్ వాల్యూ ఎంత ఉంటో కూడా మనము సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే సాల్వింగ్కి నేను చెప్పే ముందస్తుగా ఉండాల్సిన అవగాహన ఏంటంటే సాల్వింగ్ 2 బేసిక్ ఈక్వేషన్స్ ఇన్ x and y వేరియబుల్స్. చూడండి, మనకి 2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 అనేసి ఒకటి, అండ్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2, ఇలా రెండు ఈక్వేషన్ ఉన్నాయనుకోండి. x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ 2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. అయితే ఇప్పుడు చూడండి, ఈ రెండు సాల్వ్ చేసుకోమని అనుకోండి, మనము ఎలిమినేషన్ మెథడ్ చేసుకోవచ్చు. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఈ రెండు యాడ్ చేసుకుంటే వై క్యాన్సిల్ అయిపోతుంది, x వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ చూసుకోండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ చూడండి, x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు 2 ప్లస్ వై కదా. x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు 2 ప్లస్ వై కదా. ఆ x వాల్యూ ఇక్కడ పెట్టేసాను, ఆ x వాల్యూ ఇక్కడ పెట్టండి, అప్పుడు ఏమవుద్ది. సో దేర్ ఫోర్ 2 into 2 plus y is equal to 5. So 2 2s are 4 plus 2 into 2y plus y is equal to 5. So 4 plus 3y is equal to 5. So 3y is equal to 5 minus 4 అంటే 1. So y is equal to 1/3. y is equal to 1/3. చూడండి, అంటే మనం ఏంటంటే సెకండ్ ఈక్వేషన్ వాడుకొని ఆ సెకండ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్కో వేరియబుల్ కనుక్కున్నాం. ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోకి ఈక్వేషన్ కనుక్కున్నాం. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 2 అన్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది నాకు 2 ప్లస్ వై. ఈ ఎక్స్ వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నా. దీన్నే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు, అనమాట. సో ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడ పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఈక్వేషన్లో మనకి ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అయిపోద్ది, ఇక్కడ వై ఉంది. సో మనకి వై అనే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో తర్వాత వై ఇక్కడ పెడితే మనకి ఎక్స్ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. అయితే ఈ టైప్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మెథడే ఏ విధంగా అయితే 2 వేరియబుల్స్ కనుక్కున్నామో, ఇది 2 వేరియబుల్సే కదా, ఎక్స్ అండ్ వై మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది 2 వేరియబుల్ అవుతుంది అనమాట. అయితే ఇదే మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఇలా ఎలా చేసామో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనం చేసుకోవాల్సి వస్తుంది అనమాట. చూడండి, కన్సిడర్ ఇది జస్ట్ మీకు అవగాహన కోసం మాత్రమే చెప్పాను, ఇది ఎగ్జామ్లో అవసరం లేదు, ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్. ఓకే రైట్, చూడండి, కన్సిడర్ ఎల్ ప్లస్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్ ప్లస్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎల్ మాత్రమే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకోండి. సో దేర్ ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు అవతల సేమ్ అవుతుంది నాకు మైనస్ m మైనస్ n. సో దేర్ ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ m ప్లస్ n. దేర్ ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ m ప్లస్ n. సో ఎల్ని ఈ విధంగా రాసుకోవచ్చా లేదా? నేను రాసుకున్నాను అనమాట. తర్వాత ఎల్ వాల్యూని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. చూడండి, substitute L value in equation 2. ఫస్ట్ ఈక్వేషన్ 2 ఏదో రాసుకోండి, mn మైనస్ 2nl మైనస్ 2lm ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్ అనమాట. సో దీంట్లో ఎల్ బదులు ఇది పెట్టండి. సో దేర్ ఫోర్ ఏమవుతుంది నాకు mn మైనస్ 2 ఇంటూ n ఇంటూ l అంటే ఏంటి, మైనస్ ఆఫ్ m ప్లస్ n, మైనస్ 2 ఇంటూ l అంటే ఏంటి, మైనస్ ఆఫ్ m ప్లస్ n,
ఇంటూ ఎం ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఎల్ ఎక్కడెక్కడైతే ఉంటుందో నేను అక్కడ ఎల్ వాల్యూకి ఆల్రెడీ మనం డిరైవ్ చేసాం కదా ఫస్ట్ ఈక్వేషన్. చూడండి ఇది ఈక్వేషన్ రోమన్ నెంబర్ 1 అనుకుంటాను. ఓకే, సో దీని ద్వారా నేను ఏం చేశాను, ఈక్వేషన్ 2లో ఎల్కి బదులు అవి పెట్టినేసాను. చూడండి అప్పుడు ఏమవుతుంది, నాకు mn - 2 ఇంటూ ఎన్ ఇంటూ ఎల్ అంటే అది పెట్టేశాను, -2 ఇంటూ ఎల్ అంటే అగైన్ -m ప్లస్ అని పెట్టాను, ఇంటూ ఎం ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, నాకు mn మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2n ఇంటూ m ప్లస్ n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2m ఇంటూ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని సాల్వ్ చేసుకోండి. mn ప్లస్ 2n ఇంటూ m 2mn ప్లస్ 2n ఇంటూ n 2n స్క్వేర్ ప్లస్ 2m స్క్వేర్ ప్లస్ 2mn ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు చూడండి ఇదే ఈక్వేషన్ ఇక్కడ రాస్తాను చూడండి నీట్గా. 2m స్క్వేర్ ఫస్ట్ రాసుకోండి, తర్వాత 2mn ఏమవుతుంది నాకు 4mn, ఇది ఒక mn, మొత్తం మీద 5mn ప్లస్ ఇది ఒక 2n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి నీట్గా రాస్తాను చూడండి. 2m స్క్వేర్ ప్లస్ 5mn ప్లస్ 2n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. 2m స్క్వేర్ ప్లస్ 5mn ప్లస్ 2n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది చూడడానికి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మరి ఉందా లేదా. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్ ఎలా సాల్వ్ చేస్తామో అలానే దీన్ని సాల్వ్ చేసుకోండి. ఎలా చేస్తాం, ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్, 2 2s are 4, 4 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1 4s are రాసుకోవచ్చు కదా. సో 1 4s are 4, 1 ప్లస్ 4 5, సరిపోయిందా లేదా. సో అప్పుడు ఎలా రాసుకున్నా చూడండి, నేను 2m స్క్వేర్ ప్లస్ 1mn ప్లస్ 4mn ప్లస్ 2n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2m స్క్వేర్, ఇక్కడ 1m, అంటే ఫస్ట్ 2 నెంబర్స్లో నుంచి ఒక 1m కామన్ తీసుకోవచ్చు. అప్పుడు నాకు 2m మిగులుతుంది, ఇక్కడ n మిగులుతుంది, అంతే కదా. 2m మిగులుతుంది, ఎందుకు ఒక m కామన్ తీస్తే 2 అట్లే రాసుకోవాలి, m స్క్వేర్లో ఒక m కామన్ తీస్తే ఒక m మిగులుతుంది, ప్లస్ 1mnలో 1m కామన్ తీస్తే ఇంక n మిగులుతుంది. అదేవిధంగా ఇక్కడ 2n కామన్ తీసుకోండి, 2n కామన్ తీసుకోండి, ఎందుకు 4 2లో చిన్న నెంబర్ ఏది 2, చిన్న నెంబర్ కామన్ తీసుకోవాలి, ప్లస్ రెండిట్లో కామన్గా ఏది ఉంది, n ఉంది, n స్క్వేర్ ఉంది, m లేదు, m ఇక్కడ మాత్రమే ఉంది. సో n కామన్ తీసుకోవచ్చు కదా. సో 4mnలో 2n కామన్ తీస్తే ఇంకా 2m మిగులుతుంది ప్లస్ n మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఈ రెండు కలిపి ఒకటి, ఈ రెండు కలిపి ఒకటి, సో m ప్లస్ 2n ఇంటూ 2m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. That means either ఇదన్నా ఈక్వల్ టు 0 ఆర్ ఇదన్నా ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ m ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2n ఇదొకటి, అండ్ 2m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0, 2m ఈజ్ ఈక్వల్ టు మైనస్ n. అప్పుడు m వాల్యూ ఏమవుతుంది నాకు -n/2. సో m వాల్యూ ఇక్కడ -2n, m వాల్యూ ఇక్కడ -n/2. సో ఓవరాల్గా ఇప్పుడు ఏం చేయొచ్చు, నేను ఓవరాల్గా మొత్తం మీద ప్రతి ఎల్ కూడా కనుక్కునేస్తాను చూడండి, ఎల్ కూడా కనుక్కుంటాను. అయితే 2 కేసెస్ వచ్చాయి మనకి. సో m వాల్యూ -2n వచ్చింది, m వాల్యూ -n/2 వచ్చింది. చూడండి now for m is equal to -2n, మనకి mకి 2 కేసెస్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ కేసు m is equal to -2n, m is equal to -2n. ఎల్ వాల్యూ ఏమవుద్ది చూడండి, ఎల్ వాల్యూ మనకి ఏంటి -m ప్లస్ n కదా. చూడండి ఎల్ వాల్యూ, దేర్ ఫోర్ ఎల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -m ప్లస్ n, ఎల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -m ప్లస్ n, దేర్ ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు m అంటే ఏంటి -2n, అదే కదా మనకు అనుకున్నది ఇక్కడ, ప్లస్ n. సో దట్ ఇంప్లైజ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 1 అంటే -1, అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు n. సో దేర్ ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు n, m ఈజ్ ఈక్వల్ టు -2n, n ఈజ్ ఈక్వల్ టు n. అంతేగా చూడండి, ఎల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్లో రాసుకున్నాం, m ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్లో రాసుకున్నాం, ఇంకా n వాల్యూ అంటే n. ఇప్పుడు మొత్తాన్ని ఎంతో డివైడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన డీసీస్ ఏమవుతాయి, దేర్ ఫోర్ డైరెక్షన్ కోసెస్ ఏమవుతాయి మనకి, n/n అంటే 1 అవుద్ది, ఇక్కడ -2n/n అంటే ఏమవుతుంది నాకు -2 అవుద్ది, ఇక్కడ n/n అంటే ఏమవుతుంది నాకు 1, ఇక్కడ n/n ఏమవుతుంది నాకు 1. ఇది డీసీస్ అన్నమాట. రైట్, అర్థమైందా ఎలా చేసుకోవాలో.
ఇక్కడ ఎన్ ఇక్కడ ఎన్ ఇక్కడ ఎన్ని డివైడ్ చేశాను అంటే కామన్ తీసేసాను. ఇక్కడ ఏం మిగులుతుంది నాకు 1, ఇక్కడ ఏం మిగులుతుంది నాకు -2, ఇక్కడ ఏం మిగులుతుంది నాకు 1. వీటిని డీసీస్ అంటాం. అదే డైరెక్షన్ రేషియోస్ కనుక్కోవాలనుకోండి చాలా సింపుల్. డిఆర్స్ అనుకోండి ఏం లేదు 1/1 ఈ నెంబర్ బై రూట్ ఆఫ్ మొత్తం మ్యాగ్నిట్యూడ్ అంటే ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ సెకండ్ నెంబర్ స్క్వేర్ ప్లస్ లాస్ట్ నెంబర్ స్క్వేర్ కమా సెకండ్ నెంబర్ -2 బై రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ -2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ బై 1 బై రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఇది మనకి డిఆర్, ఇదేమో డిసి, ఇదేమో డిఆర్. అర్థమైందా? సో ఇప్పుడు ఒక కేస్కి m ఈజ్ ఈక్వల్ టు -2nకి మనం డీసీస్ కనుక్కున్నాం. అదేవిధంగా m ఈజ్ ఈక్వల్ టు -n/2 వచ్చింది కదా, సో దానికి కనుక్కుందాం డీసీస్. నౌ ఫర్ m ఈజ్ ఈక్వల్ టు -n/2 ఫర్ m ఈజ్ ఈక్వల్ టు -n/2 m ఈజ్ ఈక్వల్ టు -n/2 L వాల్యూ ఏమవుతుంది మనకు ఆల్రెడీ తెలుసు. సో వీ నో దట్ సిన్స్ L ఈజ్ ఈక్వల్ టు -m+n కాబట్టి therefore L is equal to minus of m అంటే -n/2 plus n. So that is equal to minus of n minus n/2 ఏమవుతుంది నాకు n/2. So therefore L is equal to -n/2. అయితే చూసుకోండి therefore ఏమవుతుంది నాకు L ఏమో -n/2, m ఏమో -n/2, n ఏమో n. సో మొత్తాన్ని డివైడ్ చేసుకుంటే మనకి డీసీస్ ఏమవుతాయి ఫర్ దిస్ కండిషన్ -1/2 -1/2 1 -1/2 -1/2 1. అదే డిఆర్స్ ఏమవుతాయి మనకి ఆ రెస్పెక్టివ్ నెంబర్ బై టోటల్ మ్యాగ్నిట్యూడ్. సో -1/2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ -1/2 హోల్ స్క్వేర్ ప్లస్ -1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ -1/2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ -1/2 హోల్ స్క్వేర్ plus -1/2 whole square plus 1 square 1 by square root of -1/2 whole square plus -1/2 whole square plus 1 square. ఇది డిఆర్స్. డీసీస్ అంటే ఇక్కడతో కనుక్కుంటే సరిపోద్ది అనమాట, రైట్? ఒకవేళ వాడు యాంగిల్ బిట్వీన్ దీస్ టూ పర్టికులర్ లైన్స్ కనుక్కోమని అనుకోండి. సో ఇంతకుముందు వచ్చిన దాన్ని ఏమనుకోవాలము మనము A1 అనుకోవాలి, B1 అనుకోవాలి, C1 అనుకోవాలి. సో దీన్ని A2 అనుకోండి, ఇది B2 అనుకోండి, ఇది C2 అనుకోండి. అప్పుడు therefore cos θ ఏమవుతుంది నాకు cos θ is equal to mod of A1 A2 plus B1 B2 plus C1 C2 by square root of A1 square plus B1 square plus C1 square into square root of A2 square plus B2 square plus C2 square. చూడండి A1 ప్లేస్లో A1 పెట్టేసేయండి, A2 ప్లేస్లో A2 పెట్టండి. సో ఈ విధంగా చేస్తే మనకి యాంగిల్ కూడా వచ్చేస్తుంది అనమాట. కానీ ఇక్కడ మనకు ఓన్లీ డీసీస్ కనుక్కోమని చెప్పాడు కాబట్టి ఇది వరకు కనుక్కుంటే సరిపోద్ది అనమాట, రైట్? ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. డైరెక్షన్ క్వశ్చన్స్ ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఒక స్మాల్ ఈక్వేషన్ తీసుకోండి, దాన్ని ఒకదానికి రాసుకోండి. రిమైనింగ్ ఇన్ 2 టర్మ్స్ ఆఫ్ అదర్లో ఒక వేరియబుల్కి ఈజ్ ఈక్వల్ టు -2 టర్మ్స్ రాసుకోవాలన్నమాట. అంటే ఒక వేరియబుల్ మాత్రం ఇవి పెట్టుకోండి, మిగతా 2 టర్మ్స్ని అవతల పెట్టుకోండి. అప్పుడు ఎల్లో ఎమ్మో ఎన్నో వస్తుంది మనకి. సో దాన్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసేసారంటే మీకు ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దాన్ని సాల్వ్ చేసుకుంటే మీకు 2 కేసెస్ వస్తాయి, m కానీ n కానీ l కానీ. సో దాన్ని మళ్ళీ అగైన్ బ్యాక్ సబ్స్టిట్యూషన్ చేసుకున్నాను అనుకో ఇక్కడ. అప్పుడేమవుద్ది నాకు l వాల్యూ వస్తుంది, m వాల్యూ వస్తుంది, n వాల్యూ వస్తుంది, రైట్? ఇది ఓవరాల్గా మనము డైరెక్షన్ కొసైన్స్ కనుక్కునే విధానం, రైట్? థ్యాంక్ యూ.